అలా అంటదనమాట. అసలు చిన్ని చాలా బాగుంది, ఆ దిష్టి తగిలేట్టుంది, అసలు పుట్ట బొమ్మలా ఉంది అనేటప్పటికి అప్పుడు సత్యబాబు అందుకని, అవును నీ దిష్టి నా దిష్టి కాదు, చాలా బాగుంది నా మేనకోళ్ళు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరి దిష్టి తగులుతుంది, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి కూడా తగిలేట్టుంది అంటే అప్పుడు అంటదనమాట కావ్య. ఏముంది అందరు వెళ్ళిన తర్వాత గుమ్మడికాయ అయితే పెద్ద గుమ్మడికాయ అయితే దిష్టి తీద్దాంలే బ్రో అంటది. అంటే ఇంకా పక్కన కావ్య వాళ్ళ ఆంటీ ఉంటుందిగా, ఆమె ఉంటుందన్నమాట, మీ మామయ్య అత్తయ్య ఆశీర్వాదం తీసుకుంటే వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత గురువులు తల్లిదండ్రులతో సమానం అంటారు, ఇంకా నువ్వు మీ టీచర్ ఆశీర్వాదం కూడా తీసుకోమంటే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత వాళ్ళ టీచర్ అంటే కావ్య అంటదనమాట, వెళ్ళు మీ నాన్న ఆశీర్వాదం తీసుకో అంటే వెళ్తుంది. వెళ్ళేటప్పటికి ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు ఎవరు, బాలరాజు. ఎందుకంటే తను అసలు దగ్గరికి వచ్చి చేయించుకోవడానికి కూడా, అంటే తన కూతురికి ఫంక్షన్ చేయడానికి కూడా ఎవరు ఒప్పుకోరు కదా, కావ్య ఒప్పించి ఆ ఫంక్షన్కి దగ్గర ఉండి చేసే అవకాశం ఇచ్చింది, అందుకని ఎమోషనల్ ఫీల్ అవుతాడు. సో తనకు కూడా ఆశీర్వాదం ఇస్తాడు. ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఇంకా బాలరాజు వాళ్ళ పిన్ని ఉంటుంది కదా, తను అంటుంది అనమాట, ఏంటి సత్యం బాబు నీ మేనకోళ్ళకి ఏమి ఇస్తున్నావు ఇప్పుడు ఫంక్షన్లో, ఏమి ఇస్తున్నావు అంటే ఏమి ఇవ్వటానికి ఏముంది, అసలు మొత్తం ఉన్నదంతా తనకే కదా అని చెప్పి అంటాడనమాట. అంటే అప్పుడు సరళ అంటది, అదేంటి నువ్వు అట్లా అంటే నిజం అనుకుంటారు, మన పిల్లలకి ఇచ్చిన తర్వాత కూతురికి ఆ మేనకోడలికి ఇస్తున్నట్టు మాట్లాడాలి అని చెప్పి అంటే ఇంకా ఏం మాట్లాడదు. అయినా కానీ సాయంత్రం ఫంక్షన్లో చాలా గిఫ్ట్లు వస్తాయి కదా, అవన్నీ తనకేగా, అందులో శ్రీవెల్లి వాళ్ళని కూడా పిలిచాము, వాళ్ళు గొలుసు తీసుకొస్తారు ఏం తీసుకొస్తారు అది కూడా వీళ్ళకే కదా అని చెప్పి అంటే, అవును వాళ్ళని పిలిచావా, ఎందుకు పిలిచావు అని చెప్పి అంటాడు. ఎవరో సత్యంబాబు అంటాడు. అంటే అదేంటి మన ఫ్యామిలీ మొత్తాన్ని పుట్టినరోజుకి పిలిచాడు కదా, మహి పుట్టినరోజుకి అని చెప్పి పిలిచారు కదా, మరి మనం పిలవకపోతే బాగుంటుందా, అందుకనే పిలిచాను, ఫ్యామిలీ మొత్తం వస్తానని చెప్పారు అనేటప్పటికి సత్యంబాబు, బాలరాజు, చిన్ని, కావ్య ఇంకా అందరు స్టన్ అయిపోయేంత చూస్తుంటారు అనమాట. కావ్యకైతే ఇంకా భయం వేస్తుంది, అబ్బా పిలిచిందా అని చెప్పి భయం వేస్తుంటే, సర్లే ఇదంతా తర్వాత చూసుకుందాంలే అని చెప్పి ఇంకా హారతి ఇమ్మంటారు. హారతి ఇమ్మంటే ఇంకా బాలరాజు వాళ్ళ పిన్ని, కావ్య, సరళ అందరూ అందరూ కలిసి ఇంకా హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత హారతి ఇమ్మన్నావు, హారతి ఇస్తే సరే మనీ కూడా వేయాలి అంటే అప్పుడు బాలరాజు సత్యమాప ఇద్దరు మనీ వేస్తారనమాట. మనీ వేసినప్పుడు ఓ రెండు వైపుల నుంచి వచ్చినాయి నాకు అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతూ ఇంకా చేయగలిందని చెప్పి వదులుతుంది. హారతి కింద పడేటప్పటికి ఇంకా అందరు స్టన్ అయిపోయి దాన్నే చూస్తుంటారు. దాన్నే చూస్తుంటే ఇంకా సత్యంబాబు అంటాడు, హారతి ఇట్లా కింద పడేసేవేంటి, అశుభం అని చెప్పి అన్నట్టు మాట్లాడుతుంటే కావ్య అంటదనమాట, ఏంటి ఇప్పుడు కింద పడింది హారతి అశుభమా అని చెప్పి అంటే, నువ్వు అట్లా ఏం ఫీల్ అవ్వలేమ్మా, కొన్నిసార్లు అట్లా జరుగుతూ ఉంటాయి, దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అని చెప్పి అంటే ఇంకా స్టన్ అయిపోయి చిన్ని కూడా చూస్తుంటుంది అనమాట. చిన్ని కూడా చూస్తుంటే ఇంకా మనసులో అనుకుంటుంటుంది కావ్య, ఏంటి ఇది కింద పడింది, ఈవినింగ్ ఏమో వాళ్ళు వస్తారు, వర్మ వాళ్ళు వస్తారు అంటే ఏమైనా జరగబోతుందా, నాకేంటో నా శుభంలాగా అనిపిస్తుంది అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఎట్లా ఉంటే ఇంకొక వైపు ఏమో ఇంకా ఫ్లెక్సీ తెప్పించి మొత్తం అరేంజ్ చేస్తుంటాడు బాలరాజు. బాలరాజు అరేంజ్ చేస్తుంటే వర్మ ఏర్పాటు చేసిన మనుషులు ఇంకా అవన్నీ చూస్తూ ఫోన్ చేస్తాడు వర్మకి ఫోన్ చేసి, ఇక్కడ బాలరాజు మీరు చెప్పినట్టు ఇక్కడ చిన్ని ఇంటి దగ్గరే ఉన్నాడు, మొత్తం అసలు సామాన్లు సర్దటం చాలా హడావుడి చేసేస్తున్నాడు, మీరు అన్నట్టు నిజమేనేమో ఈ ఇంటికి అతనికి ఏదో సంబంధం ఉందని చెప్పి అంటాడు. అంటే నాకు డౌట్ వచ్చింది, నేను చూస్తాను, అసలు ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి అంటే ఏంటో విన్నాను, కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అయితే ఈయన ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నాడు, అంటే చిన్నికి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా, చిన్ని ఆయన కూతురా, బాలరాజు కూతురా, లేకపోతే అసలు ఏంటి ఆయన కనుక్కుంటా ఇప్పుడు తెలుస్తుంది కదా అని చెప్పి అని ఇంకా ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత వచ్చేసి కూతురిది ఫ్లెక్సీ చూసుకొని హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. అసలు నీకు జరిగే మెచ్యూర్ ఫంక్షన్లో నేను ఉంటానని చెప్పి అనుకోలేదు, మీ అమ్మ వల్లే నేను ఇలా నీ ఫంక్షన్లో నేను మావయ్య మీ అమ్మ ముగ్గురు కలిసి చేస్తున్నావు, అసలు ఇట్లా చేస్తామని కూడా నేను కళ్ళ కూడా అనుకోలేదు, నాకైతే చాలా హ్యాపీగా ఉందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. మాట్లాడుకుంటూ నువ్వు చాలా అందంగా ఉన్నావురా అని చెప్పి ఫ్లెక్సీని చూసి మురిసిపోతూ ఇంకా ఫోటోలు తీసుకోవడం అవన్నీ చేసుకుంటుంటాడు. ఇంకొక వైపు ఏమో కావ్య ఆలోచిస్తుంటుంది, సాయంత్రం వాళ్ళు వస్తున్నారు ఏం జరుగుతుందని చెప్పి ఆలోచిస్తూ మాట్లాడాలి బాలరాజుతో మాట్లాడాలి అని చెప్పి బాలరాజు ఫ్రెండ్ అని చెప్తుంది, పిలవమని చెప్పి చెప్తే ఇంకా వెళ్ళి చెప్తాడు బాలరాజుని పిలవమని చెప్పి చెప్తే బాలరాజు దగ్గరికి వెళ్ళి వదిన పిలుస్తుందని చెప్పి చెప్తాడు. పక్క నుంచి వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు వర్మ మనుషులు. ఇంకా బాలరాజు ఏమో ఇంకా తనతో పాటు కలిసి ఫోటోలు తీసుకోవటం అంటే ఫ్లెక్సీతో ఫోటోలు తీసుకోవడం ఏమేమి చేస్తుంటే వచ్చి వదినమ్మ పిలుస్తుందని చెప్పి చెప్తాడు. చెప్తే వదిన పిలుస్తున్నా అని చెప్పి వెళ్తే అప్పుడు అంటదనమాట కావ్య, నాకు చాలా భయంగా ఉందంటే, ఎందుకంటే ఈవినింగ్ వాళ్ళు వస్తున్నారు, వర్మ శ్రీవెల్లి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తే కామ్గా ఉండరు ఏదో ఒకటి చేస్తారు, అందులో మన కూతురు చిన్ని అని చెప్పి బయటపడిందంటే ప్రాణానికి ప్రమాదం,
నువ్వు ప్రేమగా చూడకు, చిన్నిని ప్రేమగా చూడకు అని అంటే అప్పుడు అంటాడు బాలరాజు కూడా అంటాడు, చిన్నిని నన్ను నాన్న అని పిలవద్దని చెప్పి, నేను అమ్మ అని కూడా పిలవద్దని చెప్పు, నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు, చిన్నికి చాలా జాగ్రత్తగా చెప్పు, అసలు మాట అనేది బయటికి రాకూడదని అంటే, సరే నేను చెప్తాను అంటే నాకు కూడా కొంచెం భయంగానే ఉంది, కానీ ఏం జరుగుతుందా అని నీకు చాలా థ్యాంక్స్ అంటే, ఎందుకంటే నా కూతురు ఫంక్షన్కి నేను ఉంటానని చెప్పి అనుకోలేదు, నీ వల్ల మీ అన్నయ్య ఒప్పుకున్నాడు అని చెప్పి దండం పెడితే, నువ్వు ఇట్లా చేయకో, ఎవరైనా చూస్తే బాగోదు, నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ ఏ ఫంక్షన్లో ఏం జరగకూడదని చెప్పి అట్లా మొక్కుకుంటూ ఉంటుంది అనమాట. మొక్కుకుంటున్నప్పుడు ఇంకా ఇది ఎట్లా అయిపోతే ఇంకొక వైపు వచ్చేసి వాళ్ళ మావయ్య అంటే సత్యబాబు వచ్చేసి ర్యాక్లో ఎతుకుతుంటాడు. ఏం ఎతుకుతున్నావు అని చెప్పి చాలా అడుగుతుంది. అంటే ఏం లేదు, లోపల ఒక కవర్ ఉండాలి కదా, అంటే ఏది ఈ కవర్ అని అంటే, అవునంటే ఇది బట్టల కవరే కదా అని బయట పెట్టానంటే, బట్టల కవర్ కాదు, దీనిలో ఇంకా వాల్యుబుల్ ఉన్నాయి అని చెప్పి దానిలో చైను ప్లస్ పట్టీలు తీసి చూపిస్తే, ఏంటి లోహితాకి ఇప్పుడు ఎందుకు, అసలే ఇంత ఖర్చు అవుతుంది అంటే, లోహితాకి కాదు చిన్నికి అంటే, చిన్నికి ఇప్పుడు అంటే మరి మావయ్యగా నేను పెట్టాలి కదా, పెట్టాల్సినవి అని చెప్పి అంటే, ఇంత ఖర్చులో మళ్ళీ ఇది అవసరమా అని చెప్పి అంటే, అవును అవసరమే, నా సొంత మేనకోళ్ళు, ఒక్కగానొక్క మేనకోళ్ళు, దీని గురించి ఇంకేం మాట్లాడకలంటే, కాదు అసలు అంత ఖర్చు పెట్టి ఇప్పుడు ఎందుకు అని చెప్పి అట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళ చెల్లి టాపిక్ వస్తుంది. చెల్లి టాపిక్ వస్తే, ఏంటి ఇంకా మీ చెల్లి నీకు గుర్తుకొస్తుందా అంటే, మర్చిపోతే కదా గుర్తుకు రావడానికి, అసలు ఎప్పుడు మర్చిపోలేదని చెప్పి అట్లా మాట్లాడుతుంటే, ఉషా ఉంది కదా అంటే తన్నే నా చెల్లి అనుకుంటున్నాను కదా, అందుకని తనకిస్తాను ఇప్పుడు డ్రెస్సు రెడీ చేయమని చెప్పి, ఇప్పుడు చిన్ని రెడీ చేయాలి కదా, సో ఉషాకి ఇస్తే రెడీ చేస్తుందని చెప్పి పిలుద్దామని చెప్పి అనుకుంటునేటప్పటికి అప్పుడే ఉషా వస్తుంది అనమాట. ఉషా వచ్చినప్పుడు ఇట్లా అమ్మ అని చెప్పి మొత్తం తీసి చూపిస్తాడు. చూపించి ఇవి తీసుకొని వెళ్ళి రెడీ చెయ్యి అని చెప్పి చెప్తాడు. ఇంత ఇవన్నీ ఇప్పుడు ఎందుకు బ్రో అంటే, నేను అదే అన్నాను, అయినా వెళ్ళలేదంటే సరే అని చెప్పి తీసుకెళ్ళి ఇంకా చీర మొత్తం కట్టి మొత్తం పాపను రెడీ చేస్తుంది అనమాట. రెడీ చేసినప్పుడు ఇంకా చుట్టానికి బాగుంది అని చెప్పి హ్యాపీగా, అసలు నేను ఎట్లా ఉన్నానమ్మా అని చెప్పి అడుగుతుంది చిన్ని. అంటే నువ్వు చాలా బాగున్నావమ్మా అని చెప్పి అట్లా తల్లికి కూతుర్ని అట్లా ఆ పొజిషన్లో చూస్తే ఎట్లా ఉంటుంది అందరికీ తెలిసిందే కదా. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య. అక్కడనే కాదు బయట కూడా ఎవరన్నా కూతురు మెచ్యూర్ అయినప్పుడు తల్లికి ఉండే ఆనందమే వేరు కదా. సో అది అట్లానే కనిపిస్తుంది అనమాట మనకి ఈ సీరియల్లో కూడా ఇవాళ. సో సీరియల్ అయితే చాలా బాగుంది ఇవాళ, మిస్ అవ్వకండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా అందరి ముందుకు వెళ్తుంది. అందరి ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళ మావయ్య ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలవదు, బట్ కాకపోతే తన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవడానికి చూస్తుంది. సో ఇది ఇవాళ అయితే చాలా